మీ అందరికీ నా వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఈ రీతిగా యోహాను సువార్త ధ్యానాలకు మీ మధ్యలోకి రావటానికి దేవుడు మనకు కృప చూపించారు. ఆయనకి స్తోత్రం చెల్లిద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. సోదరులారా, యోహాను సువార్త ధ్యానాలు మీ అందరికీ ఆత్మ సంబంధమైన మేలులు కలుగుతున్నాయని, ఆత్మ సంబంధమైన మేలులు ఈ యోహాను సువార్త ధ్యానాలు కలిగిస్తున్నాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. అలా కలగాలని నిత్యము హృదయములో మీ విషయమై నేను ఆశపడుతున్నాను. కనుక సోదరులారా, ఈ వాక్యాలను అనుసరిస్తూ వింటూ ధ్యానిస్తున్న మీరు లేక మనము జాగరూకులమై ఉండి ప్రార్థనాపూర్వకంగా ఈ వాక్యాలను మనం విననట్లయితే, ప్రార్థనాపూర్వకంగా వినినట్లయితే మనకు ఖచ్చితంగా ప్రభు ఆశీర్వాదాన్ని ఇస్తారని నేను గట్టిగా చెప్పగలను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్య ధ్యానాన్ని మనం ప్రారంభం చేద్దాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, గనుడా, మహోన్నతుడా, యేసునాథుడా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వామి. ఈ నీ మాటలు మా వినికిడిలో మీరు ఆశీర్వాదకరంగా మార్చండి. నీ చిత్త ప్రకారముగా నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని వినేవారందరికీ, మాకు వివేకాన్ని, జ్ఞానాన్ని, పరసంబంధమైన నాయన ఆలోచనను పుట్టించి నీ చిత్త ప్రకారముగా ముందుకు నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒక చిన్న పల్లవి పాడుకొని ముందుకి కొనసాగదాం. ఏమి చెల్లించేదా యేసు, నీకేమి చెల్లించేదా? నీవు చేసిన మేలులకై జిహ్వ ఫలమును అర్పించేదా? నీవు చేసిన మేలులకై జిహ్వ ఫలమును అర్పించేదా? ఏమి చెల్లించేదా యేసు, నీకేమి చెల్లించేదా? గొర్రెలు లేవు నా దొడ్డిలో, బంగారము లేదు నా నిధిలో, తైలములే గొర్రెలు లేవు నా దొడ్డిలో, బంగారము లేదు నా నిధిలో. కడు బీదను నేను ఏమీయలేను, కడు బీదను నేను ఏమీయలేను,
జిహ్వ ఫలమును అర్పింతును, జిహ్వ ఫలమును అర్పింతును. ఏమి చెల్లించేదా యేసు, నీకేమి చెల్లించేదా? నీవు చేసిన మేలులకు జిహ్వ ఫలమును అర్పించేదా? నీవు చేసిన మేలులకు జిహ్వ ఫలమును అర్పించేదా? ఏమి చెల్లించేదా యేసు, నీకేమి చెల్లించేదా? ఏమి చెల్లించేదా యేసు, నీకేమి చెల్లించేదా? హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ నీ మాటలు మా వినికిడిలో నాయన మేలులు కలిగించేవిగా, మాతో మాట్లాడేవిగా, మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నిత్యరాజ్యానికి సిద్ధపరిచేవిగా, నువ్వు కోరినట్టుగా మమ్మల్ని రూపాంతరము పరిచేవిగా ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. యోహాను సువార్త 10వ అధ్యాయం దాదాపుగా 10 వచనాలను గడిచిపోయిన ఎపిసోడ్లలో మనము ధ్యానం చేశాం. టుడే ఆన్వర్డ్స్ we are starting from 11th verse, John chapter 10 and version 11. యేసయ్య మాట్లాడుతున్న మాట, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. అంటే ఆ వచనంలోనే మనకు చరిత్ర అర్థమవుతుంది. కాపరులు 2 రకాలు ఉంటారు. షెపర్డ్స్ are to be two kinds. Shepherds are to be two kinds. The first one is bad shepherd, and the second one is good shepherd. అందుకనే ఆయన మంచి కాపరి అనే విషయాన్ని రేస్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. మంచి కాపరి, ద ఆపోజిట్ ఆఫ్ ద మంచి కాపరి, ద ఆపోజిట్ ఆఫ్ ద గుడ్ షెపర్డ్. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే, కొంతమంది ప్రాణం పెట్టాలా ఏమిటి, అవి ఏవైపోతే నాకేమిటి అని చెప్పి క్రూర మృగాలు వచ్చినప్పుడు, వాక్యం చెప్పినట్టుగా తోడేళ్ళు వచ్చినప్పుడు అతడు పారిపోతాడు. ఇక్కడ తోడేలు అనే విషయం రకరకాలుగా మనం నిర్వచించుకోవచ్చు. తోడేలు అంటే గొర్రెల కొరకైతే తోడేలు వస్తుంది. మరి యేసు గొర్రెగా మారిన మనిషి కొరకు తోడేళ్ళు రావుగా. అందుకని యేసయ్య చెప్పారు, మీరు గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ల మధ్యలోనికి వెళుతున్నారు, జాగ్రత్త. అంటే గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు అంటే మనుషుల్ని ఉద్దేశించి మాట్లాడాడు యేసయ్య. గొర్రెలను పట్టుకుపోయి క్రూరమైన పశువులు,
తోడేళ్ళు, మృగాలున్నాయి, క్రూరమైన మృగాలున్నాయి. మనిషి గొర్రెలను నాశనం చేసే క్రూరమైన మనిషి మృగాలు ఉన్నాయి. యెషయా గ్రంథంలో అంతకుముందు మనం చెప్పుకున్నట్టు మనిషికి నిలువెల్లా విషం ఉంటుంది అన్నాడు కదా. అంటే అరణ్యములో, అడవిలో ఉన్న క్రూర మృగాల కంటే మనుషుల మధ్యలో నివసించే క్రూర మృగాలు ఇంకా ప్రమాదకరం. ఫ్రమ్ టాప్ టు బాటమ్ he was poisoned. He poisoned either the woman or the man. ఇలాంటి వారిలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. నిలువెల్లా విషయమే. మరి నేను చెప్పే మాటకి మీరు ఎలా స్పందిస్తారో నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడూ నా పరిచర్య ప్రారంభం చేసిన కొత్తలో కొంతమంది మనుషుల్ని, మంచి వాళ్ళని చూశాను, కానీ తర్వాత కాలం ఇప్పటి వరకు నేను క్రూర మృగాల్ని చూస్తున్నానంటే మీకు కోపం రావచ్చు. క్రూర మృగాల మధ్యలోనే నివాసం చేస్తున్నాను, క్రూర మృగాలతోనే సహవాసం చేస్తున్నాను, క్రూర మృగాలు లాంటి సభలకే వెళ్ళాను. ఆఫ్ కోర్స్ there is legitimate because you have the angry against me while I was talking these words. ఈ మాటలు మాట్లాడేటప్పుడు నీకు కోపం రావటంలో ఆశ్చర్యం ఏమి లేదు. ఎందుకంటే ఏదో ఒకరోజు ఆ క్రూర మృగాల మధ్యలో నువ్వు కూడా ఒక క్రూర మృగంగా కూర్చొని శోధించావన్న సంగతి నీకు బాగా తెలుసు. అయితే నేను చూసినంత లెక్కలో ఇప్పుడున్న present world, present situations seems to be mostly the human beings are ఎక్కువ మంది గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్లే ఉన్నారని నేను నమ్ముతున్నాను, నాకు అనిపిస్తుంది. అంటే ఎస్పెషల్లీ ఇన్ మై కేస్, నా విషయంలో నేను ఆలోచించినప్పుడు నాకు అలానే అనిపిస్తుంది. కనుక క్రూర మృగాలు, గొర్రెలను పట్టుకుపోయే తోడేళ్ళు రెండు రకాలు. ఒకటి డైరెక్ట్గా క్రూర మృగమైన తోడేలుకి పుట్టిన క్రూర మృగం, రెండోది ఇండైరెక్ట్గా మనిషి రూపంలో ఉన్న తోడేళ్ళు. అయితే ఆ తోడేలు ఆ గొర్రెను తీసుకెళ్ళినట్టుగా మనిషి రూపంలో ఉన్న ఈ తోడేళ్ళు కూడా గొర్రెలను తీసుకెళ్తారు, దొంగిలిస్తారు. అలాంటి వాళ్ళు ఎవరో, ఎలా ఉంటారో, ఎక్కడున్నారో మీకు తెలిసే ఉంటుంది. ఒకవేళ మీరు యూట్యూబ్లు, ఫేస్బుక్లు దూర ప్రాంతం నుంచి చూస్తున్నా ఇలాంటి వారిని చాలామందిని మీరు చూస్తుంటారు. నిరంతరం ఇక మనకు కనపడేది వాళ్ళే. కనుక గొర్రెలను పట్టుకుపోయే తోడేళ్ళు సంఘములో వేరే దైవ సేవకుని, విశ్వాసుల్ని తీసుకెళ్ళే దైవ సేవకుడని చెప్పే పాస్టర్లు సిమిలర్, బోత్ ఆర్ ద సిమిలర్. ఇతర గొర్రెలను తీసుకువెళ్ళే వ్యక్తిని కూడా తోడేలే అంటారు. అంటే తనకు తాను సేవకుడిని చెప్పుకోవచ్చు, సంతోషించవచ్చు, ఆనందంతో సింధులేయచ్చు, హల్లెలూయా పాటలు పాడవచ్చు, బాగా బిషప్, రెవరెండు, లేకపోతే థియాలజీ తెలిసినోళ్ళలాగా పొట్టగొత్తి అక్షరం ఒక రాకపోయినా, ఏ ట్రైనింగ్లు చేయకపోయినా, జీవితంలో ఏ త్యాగం లేకపోయినా, పరిశుద్ధ జీవితం లేకపోయినా, స్టేజ్ ఎక్కగానే థియాలజికల్ టీచర్ లాగా, బిషప్, రెవరెండ్ లాగా, డీడీలు, ఎండీలు, బీడీలు చేసిన వాళ్ళలాగా మాట్లాడచ్చు. కానీ నేనేమంటానంటే
నీ అసలు రూపం తోడేలు అంటాను. ఎందుకంటే నువ్వు అలా చేస్తున్నావు కాబట్టి, అలా ప్రవర్తిస్తున్నావు కాబట్టి. సోదరులారా, ఈ ఈ మాటలు ఇప్పుడు దాకా నేను చెప్పిన మాటలు తోడేళ్లకే వర్తిస్తాయి. మంచివాళ్ళు చూస్తే వాళ్ళకు వర్తించవు. అది మీరు అర్థం చేసుకోవాలి. నేను ఇన్ ద వే ఆఫ్ బైబుల్ ఈజ్ బీయింగ్ టాక్డ్. నేను బైబుల్ దృక్కోణంలోనే మాట్లాడుతున్నా కనుక ఆ కోణంలోనే నువ్వు చూడాలి, వినాలి. అంతేగాని నీ స్వనీతి స్వబుద్ధితో గనక చూస్తే ఈ మాటలు నీకు అపార్థం అయిపోతాయి. ఆన్ బిహాఫ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, థియలాజికల్లీ, కాంటెక్స్ట్ పరంగా, వేదాంత పరంగా, దేవుని వాక్యపరంగా మాత్రమే మాట్లాడుతున్నా కనుక అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. 12వ వచనం, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుడు చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. నేను ఇందాక చెప్పా 2 రకాల కాపరులు. ఒకటి మంచి కాపరి, 2 చెడ్డ కాపరి. మంచి కాపరి ఎలాంటి వాడు? ఏ యజమానులైతే గొర్రెలను కాయమని జీతానికి కుదుర్చుకున్నాడో ఆ యజమానికి నమ్మకంగా ఉండడం. రెండోది నోరు లేని పశువుల ప్రాణాలు కాపాడటం. అతన్ని మంచి కాపరి అంటారు. యేసయ్య చాలామందితో సహవాసం చేశాడు తాను పరిచర్య చేసే దినాల్లో. ఇక ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి ముందు పేతురుతో మాట్లాడిన మాటలు, సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే ప్రేమిస్తున్నా, నా గొర్రెలను కాయి. నన్ను ప్రేమిస్తున్నావు అంటే ప్రేమిస్తున్నా, నా గొర్రెలను మేపు. ఇలా 3 times లార్డ్ జీసస్ క్రైస్ట్ said to Peter and he answered. 3 సార్లు యేసయ్య పేతురుతో మాట్లాడు, ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నా. గొర్రెలను మేపు, గొర్రెలను కాయి. హల్లెలూయా. సోదరులారా, ఎందుకు అంతమంది ఉన్నా కూడా పేతురికే చెప్పాడు? గొర్రెల విషయం పేతురుతోనే ఎందుకు అంత బాగా సంభాషించాడు యేసయ్య అంటే, పేతురులాగా యేసయ్యని ప్రేమించినంత మిగతా శిష్యులు లేరేమో అనిపిస్తుంది. రెస్ట్ ఆఫ్ ద డిసైపుల్స్ unable to love as much as Peter loved the Lord Jesus Christ. Why? Because the Lord Jesus Christ stated to Peter to feed the sheep, to protect the sheep. గొర్రెలను కాయి, గొర్రెలను మేపు, గొర్రెలను భద్రపరచు. గొర్రెలను మేపాలి. అంటే అన్ని రకాలు. ఇతనైతే, పేతురైతే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు కనుక ఇతనైతే నేను అప్పగించిన పని నమ్మకంగా చేస్తాడు. ఎంత నమ్మకంగా చేశాడు పేతురు అంటే, పరిశుద్ధాత్మను పొందిన నాడే, అభిషిక్తుడైన నాడే పరిశుద్ధాత్మ చేత మేడగదిలో ఆ ధైర్యాన అక్కడ ప్రసంగం చేశాడు యేసయ్యను గురించి. అతని పుట్టుక, మరణ, పునరుద్ధానాలు. ఎందుకు ఆయన ఇలా చేశాడంటే, ఆ మనుషులు ఆ రోజు 3,000 మంది మారారు. అంటే క్రూర మృగాలైన మనుషుల్ని 3,000 గొర్రెలుగా మార్చాడు. ఎవరికి మార్చాడు అంటే యేసు ప్రభువుకి. అపోస్తుల యొక్క టాస్క్, నమ్మకత్వం ఆల్వేస్ ఏంటంటే వారిని ప్రభు చేతికి అప్పగించటమేను, ప్రభువును గురించి వారికి బోధించటమేను.
సోదరులారా, నమ్మకమైన వానికి నమ్మకమైన పని అప్పగిస్తారు యేసయ్య. ఇంకొక మాట కూడా అంటాడు, నువ్వు బలపడిన తరువాత నీ వారిని బలపరుచు. అంటే పేతురు మంచి కాపరి. పేతురు మంచి కాపరి. బలపరుస్తాడు, బలపడతాడు. తనకు తానే బలపడతాడు. ప్రభువు మీద ప్రేమను బట్టి, ఆయనతో ఉన్న స్నేహాన్ని బట్టి, ఆయనతో ఉన్న అనుభవాలను నెమరు వేసుకుంటూ ధ్యానం చేస్తూ ఆయనకు ఆయనే ఉజ్జీవింపబడుతూ తనకు తానే ఎంకరేజ్ చేసుకుంటూ ప్రోత్సాహపరుచుకుంటూ వెనక్కు తిరగకుండా, అతను పొందిన అభిషేకము నుండి వెళ్ళిపోకుండా బలపడే రకం. బలపడి నువ్వు బలపరుచు అన్నాడు యేసయ్య. సోదరులారా, ఇలాంటి వారు ఉంటారు ఇప్పుడు కూడా. ప్రభువును ప్రేమించేవారు వారికి వారు బలపరుచుకుంటూ, వారిని బలపరిచేవారు లేకపోయినా, ప్రోత్సాహపరిచేవారు లేకపోయినా, నడిపించేవారు లేకపోయినా, నిరాశపరిచిన, కాళ్ళు పట్టుకొని కిందికి లాగిన, సదుపాయాలు తీసివేసిన, తోడు రాకపోయినా, చెయ్యి పట్టుకోకపోయినా, తనను తానే బలపరుచుకొని ప్రోత్సాహపరుచుకొని ప్రభు కొరకు నిలబడిన వారు ఎందరో ఉన్నారు. ఆది కాలము నుండి నేటి వరకు కూడా. వాళ్ళు ఏం చేస్తారంటే, వారు బలపడి ఇతరులను బలపరుస్తారు. బలపడి బలపరిచే వారిని మంచి కాపరులు అంటారు. యేసయ్య చనిపోతాడని తెలుసు, వారు చంపుతారని తెలుసు, సిలువేస్తారని తెలుసు. ఇదేమిటి నా కర్మ, వీళ్ళందరి కొరకు నేనెందుకు చావాలి? యవనస్తుణ్ణి, కుర్రోడిని, పెళ్లి పెట్టాకులు లేనోడిని, ఇంకా లోకం అనుభవించనోడిని అని అనుకోకుండా తన్ను తానే బలపరుచుకుంటూ, ప్రాణం పోగొట్టుకునేవాడిని బలపరచవలసింది పోయి దుఃఖపడుతున్న శిష్యుల్ని ఆయనే బలపరుస్తున్నాడు. ఎందుకంటే ఆయన మంచి కాపరి. హీఈస్ ద గుడ్ షెపర్డ్. సోదరులారా, దీనికి రివర్స్లో ఉన్న మనుషులు ఉన్నారు. ఇప్పుడుదా నేను చెప్పిన దాంట్లో వ్యతిరేకంగా ప్రవర్తించే మనుషులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. కొన్నిసార్లు సొంతోళ్ళే ఉంటారు. సోదరులారా, కానీ మంచి కాపరి ప్రభువులాగా ఉంటాడు, పేతురులాగా ఉంటాడు. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనక గొర్రెలను గురించి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరి. నేను ఇందాకే చెప్పా, జీతగాళ్లలో మంచోళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఆ నోరు లేని అమాయకపు పశువుల మీద జాలి కలిగి ఉంటారు. అందుకే వాళ్ళు క్రూర మృగాలు వచ్చినప్పుడు కొంత కాపాడటానికి ప్రయత్నం చేస్తారు. కానీ కొంతమంది అలా కాదు, పారిపోతారు, తమను తాము రక్షించుకుంటారు. నమ్మిన యజమాని నమ్మకాన్ని వారు వమ్ము చేస్తారు, ఆ నమ్మకాన్ని పోగొట్టుకుంటారు. అతడు జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. అంటే దాన్ని చంపటానికి కానీ, దానితో తలపడటానికి కానీ, దానితో పోరాడటానికి కానీ అతడు ప్రయత్నం చేయడు, పారిపోతాడు. సోదరులారా, శ్రమ వస్తే పారిపోయేవాళ్ళు, సేవ కష్టంగా ఉందని మానేసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు.
ఉన్నారు గత చరిత్రలో. బైబిల్లో కూడా హుమేయేను, దేమాను అనేవాళ్ళు ఇహలోకాన్ని ప్రేమించి స్నేహించి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారంటాడు పౌలు. సోదరులారా, కొంతమంది కాపరులుగా పనిచేస్తూనే ఈ లోకాన్ని స్నేహిస్తూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళే చెడ్డ కాపరులు. ఒకవేళ లోకాన్ని స్నేహిస్తూ ఆత్మీయంగా చచ్చిపోతే, ఆత్మీయంగా శ్రమపడే గొర్రెను, విశ్వాసిని ఆత్మీయంగా చచ్చిపోయి లోకంతో సావాసం చేసే వీళ్ళు కాపాడతారా? కాపాడలేరు. ఒకవేళ ప్రమాదకరమైన ప్రాణాంతకమైన వ్యాధులు వస్తే వీళ్ళు ఏం చేయలేరు. మనకు తెలుసుగా, కరోనా వచ్చినప్పుడు మందిరాలు మూతేసుకొని ప్రభుత్వాలకు భయపడి, చట్టాలకు భయపడి, నాకు కొంతమంది అయితే విచిత్రం వేసింది. టీవీలలో, యూట్యూబ్లలో గంతులేసి ప్రసంగం చేసిన కొంతమంది, బాగా ఫేమస్ అయిన ప్రసంగం చేసిన కొంతమంది కరోనా టైంలో అసలు మరుగైపోయారు. సోదరులారా, తోడేలంటే ఫిజికల్, నాట్ ఫిజికల్ ఓఫ్. ఈ కరోనా లాంటిది కూడా తోడేలే, ఎయిడ్స్ లాంటిది కూడా తోడేలే, లేకపోతే ప్రమాదకరమైన ప్రాణాంతకమైన వ్యాధులు కూడా తోడేళ్లే. మంచి కాపరి వాటిని జయించాలి, వాటిని ఎదిరించాలి, వాటితో పోరాడాలి సోదరులారా. అలాంటప్పుడే మనం గొర్రెలను కాపాడగలం సోదరులారా, సంఘాన్ని కాపాడగలం. యాజ్ అవర్ లెవెల్ బెస్ట్. దేవుడు మనకిచ్చిన కృప కొలది, మనకిచ్చిన బలం కొలది, అంతే. మనల్ని మించి మనం ఏం చేయలేం. బట్ వీ కెన్ డూ యాజ్ అవర్ లెవెల్ బెస్ట్ with the grace what God gifted us, what God gifted the healing, gifted to pray strong, gifted strongly believe. ఇలాగా విశ్వాసంతో కొంతమంది ప్రార్థన చేయటం, ఎక్కువసేపు ప్రార్థన చేయటం, లేకపోతే స్వస్థత వరం కలిగి ప్రార్థన చేయటం. వీళ్ళలో విశ్వాసులు కూడా ఉంటారు. విశ్వాసులు, సీనియర్ మోస్ట్ స్త్రీలు, పురుషులు స్వస్థత ప్రార్థనలు చేస్తే స్వస్థపడిన వాళ్ళు ఎంతోమంది. సోదరులారా, ఇలాంటి కాపరి, ఇలాంటి తోడేళ్ల వంటి సమస్యలు వచ్చినప్పుడు పారిపోక తన గొర్రెలను కాస్తాడు. తోడేళ్ళు ఆ గొర్రెలను చెదరగొట్టును. ఏమండి, ఇక్కడ మరొక మాట, చెదరగొట్టే స్వభావం ఎవరిది అంటే తోడేళ్ళది. ఈ మాట జ్ఞానం కలిగిన వాళ్ళు ఆలోచించాలి. నీకు జ్ఞానం ఉందిగా, నువ్వు మంచోడు అని చెప్పుకుంటున్నావు, అందరు నమ్ముతున్నారుగా, మంచిదారు అని చెప్పుకున్నావు, అందరు నమ్ముతున్నారుగా, మరి ఎందుకు చెదరగొడుతున్నావు? చెదరగొట్టేది తోడేలు. చెదరగొట్టేది తోడేలు అంటే నువ్వు తోడేలు అనే కదా. తోడేలు అంటే క్రూర మృగం. మరి నువ్వు తోడేలు అయితే, క్రూర మృగం అయితే, నీ ప్రార్థన దేవుడు వింటాడా? పరలోక రాజ్యంలో నీకు స్థానం ఇస్తాడా? నీ ఇల్లు నిలబడుతుందా? నీ పిల్లలు దీవించబడతారా? నీ సంతానం ఆశీర్వదించబడతారా? నీ ఒక్కడి వలన, నీ ఒక్కదాని వలన ఉచ్చుతరాలు శపించబడతాయిగా. నీవు సంఘానికి తోడేలయ్యావు, సమాజానికి తోడేలయ్యావు, చివరికి నీ కుటుంబానికి కూడా తోడేలవుతావు. జాగ్రత్త, నీతో పోదది. నీవు చెదరగొడుతూ పైచాచిక ఆనందాన్ని పొందొచ్చు. చెదిరిపోయిందని, ఆడి దగ్గర ఊరు లేరని, ఆమె దగ్గర ఊరు లేరని నవ్వుకుంటా, అటు ఇటు తిరుగుతా, తొక్కుకుంటా, మనుషుల్ని చెదరగొడతా నువ్వు ఆనందాన్ని, సునకానందాన్ని పొందొచ్చు. కానీ అది తోడేలై నీ సంతానాన్ని నాశనం చేస్తుంది.
నీ కుటుంబాన్ని కూడా అది కరిచేస్తుంది, శాపంగా మారుతుంది. అంటే నీకు తెలియకుండానే నువ్వు కూర్చున్న కొమ్మ నరుక్కుంటున్నావు. నీకు తెలియకుండానే నీకు నువ్వే హాని చేసుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు దేవుని సంఘాన్ని చెదరగొట్టినంత మాత్రాన, సేవకుల్ని బాధించి సమాజాన్ని నీవు ఇబ్బంది పెట్టినంత మాత్రాన వాళ్ళకేమీ ఫరక్ పడదు, పెద్దగా నష్టపోయేది ఏముండదు. నిజమైన సేవకుడు లేకపోతే నిజమైన సేవకురాలు అయితే మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తారు, దేవుడు వారి పక్షాన ఉంటాడు, దేవుడు కార్యం చేస్తారు. ఎందుకంటే నిలబెట్టడం, పడగొట్టడం దేవుని వశం. కనుక నువ్వు చేసేది నువ్వు చేస్తే దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. ఏనాటికైనా దేవుడు ఎవరి పక్షాన ఉంటాడో వాళ్ళే దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, వచ్చు తరాలకు ఆశీర్వాదాన్ని భద్రపరుస్తారు. కానీ నీకు తెలియకుండానే అజ్ఞానంతో, మూర్ఖత్వంతో, అవివేకంతో నువ్వు పాడు చేస్తున్నావు, చెదరగొడుతున్నావు అనుకుంటున్నావు. కానీ నీ కుటుంబానికి నువ్వే శాపముగా మారుతున్నావు, నీ సంతానానికి నువ్వే శాపంగా మారుతున్నావు, నీ మందకు నువ్వే శాపంగా మారుతున్నావు అనేది ఎప్పుడైనా ఆలోచించావా? మంచి మనసుతో నేను ఈ మాటలు చెప్తున్నాను. ఒకవేళ ఈ మాటలు ఆలోచించి నీకు న్యాయం అనిపిస్తే మారు మనసు పొందితే మంచిది. ఇప్పుడైనా టైం ఏం మించిపోలా. మారు మనసు పొందితే పోగొట్టుకున్న వాటిని దేవుడు తిరిగిస్తాడు. వచ్చు తరాలకు నీ కుటుంబానికి నీ దీవెనగా మారుతావు. మంచిది. నేను గొర్రెలకు మంచి కాపరినని యేసయ్య చెప్పాడు. జీతగాడు గొర్రెలు కొన్ని లక్ష్యం చేయడవాడు జీతగాడే కాబట్టి. కానీ నేను గొర్రెలకు మంచిగా. ఎవరు ఈ జీతగాళ్ళు అంటే శాస్త్రి పరిచయులు. ఇప్పటిదాకా యేసయ్య మాట్లాడింది ఎవరి గురించి అంటే శాస్త్రి పరిచయుల గురించి. కనుక ఈ శాస్త్రి పరిచయులు జీతగాళ్ళు, తోడేళ్ళు వచ్చినప్పుడు పారిపోతారు. ఎలాగైతే స్వస్థత పడిన భిక్షగాడిని, గుడ్డివాడిని వెళ్ళగొట్టారో అలాగా వాళ్ళ మాటలు విని వాళ్ళకు లోబడే వాళ్ళతో వాళ్ళు ఉంటారు, సహాయం చేస్తారు, మిగతా వారిని తోలేస్తారు. క్రూర మృగాలు కాబట్టి వాళ్ళు, తోడేళ్ళు కాబట్టి వారిని నష్టపరుస్తారు, గాయపరుస్తారు, చంపేస్తారు, వెలివేస్తారు. కనీసం అలా కాదు, నేను గొర్రెల మంచి కాపరిని అని చెప్పి స్పష్టంగా చెప్పారు. సోదరులారా, ఈ పాఠాన్ని ఇంతటితో మనం ఇక్కడ ముగిద్దాం. దేవుడిచ్చిన సమయం కొలది. మరలా ఇలాగున ఆయన మాటలు కలిసి ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. అందాక సెలవు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, అద్వితీయ సత్యదేవుడా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆశీర్వాదకరంగా మార్చండి. విన్నవారు అర్థం చేసుకొని మారు మనసు పొంది రక్షణ పొంది నాయన పశ్చాత్తాపడి వారికి ఉన్న నాయన నీకు ఇష్టం లేని స్వభావాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మారాలని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నా మనవులు అంగీకరించి ప్రతిఫలము దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలు.